హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. చాలామంది చేపల కూర వండాలంటే ఒక యుద్ధం చేసినట్టు బాధపడుతుంటారండి. కానీ మనకు అన్నీ తెలిసినాయి అంటే చాలా ఈజీగా ఉంటుంది చేపల కూర. తెలియని వాళ్ళు కూడా వండొచ్చండి చాలా తేలిగ్గా. ఫస్ట్ అయితే చిన్నవి అయినా పెద్దవి అయినా వండే విధానం ఒకటేనండి మనకి. ఫస్ట్ మార్కెట్ నుంచి తెచ్చాక మనం ఒక నిమ్మకాయ కల్లుప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నీసు వాసన అంతా పోయిద్ది, ఇంకా చేపల్లో నీసు వాసన రాదు. క్లీన్ చేసుకున్నాక ఒక అర స్పూను పసుపు కల్లుప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే మనకు ఉప్పు పట్టిద్ది ఉడికాక చప్పగా ఉండకుండా చేప అనేది. ఈలోపు మనం ఒక పెద్దుల్లిపాయి, ఒక టమాటా, 5 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనకి ఇక్కడ మాగిపోయింది కదండి ఉప్పు అదంతా పట్టి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నీ ఈ చేపలోకి యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి తగినంత కారం అంటే 3 స్పూన్లు. తగినంత ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చేపల కూరకి. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకున్నామంటే కూర బాగోదండి చేపల కూర. మరీ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కదండి, అక్కడ మనం కలదిప్పేటప్పుడు అవన్నీ ముక్కలు ఆ ఆయిల్లో కలిసిపోవాలన్నమాట, పొడిలాడకుండా. ఇక్కడ చూడండి అడుగున ఆయిల్ అట్లా ఉండాలి, ముక్క అంతా కలవాలన్నమాట మనం వేసినవన్నీ. ఇప్పుడు చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు ముందుగానే మనం నానబెట్టి పెట్టుకోవాలి. ఆ పులుసు అంతా ఇక్కడ, ఎందుకంటే నేను వీడియో తీయటం చేత్తో కాబట్టి అందుకని నేను ముందే పులుసు తీసి పెట్టుకున్నాను. ముక్కలు మునిగిపోయిందాక మనం పులుసు పోయాలన్నమాట. మరీ నిండుగా కాదని ముక్క మునిగిందాక సట్టి నిండా పోయకండి. మీకు కొంచెం ఏదైనా వాటర్ తగ్గింది అనుకుంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ సైజు అయితే పెద్ద నిమ్మకాయ సైజు అంతా ఇంకో 2 రెమ్మలు తీసుకున్నా ఎక్కువేమోదండి సరిపోయిద్ది. పులుపు తగ్గినా కూడా కూర అస్సలు బాగోదండి. ఇక్కడ మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నోటికి దిష్టి ఎక్కువ అంటారు కదా, అందుకని నేను దిష్టి తీసేస్తున్నానండి. చేపల కూరకి ఎవరైనా దిష్టి తీయాల్సిందేనండి. ఇంకెక్కడొచ్చేసి ఇంకా కూర స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈలోపు మసాలా పేస్ట్, కొంచెం అల్లం ముక్క అండి, కొంచెం మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, 50 గ్రాములకు తక్కువ అన్నమాట. పెద్దది చిన్నుల్లిపాయి, ఒక అర స్పూన్ మెంతులు, ఈ 3 మాత్రమేనండి మసాలా పేస్ట్. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రేవీలాగా పట్టుకోవాలి మనం మసాలా. అప్పుడు ఒక పొంగు రాగానే చేపల పులుసు మనం మసాలా యాడ్ చేయాలి. ఎందుకంటే అప్పుడైతే మనకి మొక్క చెదరదు, తర్వాత గింటి పెడతానికి ఉండదండి. అందుకని నేను ఇప్పుడు మసాలా వేసాను కదా ఒక పొంగు రాగానే, ఇంక ఇప్పుడైతే కలబెట్టుకుంటాను. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోండి, ఎందుకంటే తగ్గిందంటే ఇప్పుడు యాడ్ చేసుకున్నామంటే చక్కగా సరిపోతుంది. తర్వాత ఉడికాక మనం ఉప్పు చూస్తానికి ఉండదు, గెంటి పెట్టడానికి ఉండదు. గుజ్జు ఎలా వచ్చిందని చెప్పి నేను పై నుంచే చూపిస్తున్నానండి. ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలి చక్కగా, సూపర్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే సింపుల్గా ఉంటాయి, పెద్ద కష్టం కూడా ఉండదు మనకి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చక్కగా అయిందా పెట్టుకోండి. గుజ్జు సిమ్లో పెట్టేసేయండి ఒక పొంగు రాగానే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.